హాల్‌లో అందరూ ఉంటారు. అరవింద, జయదేవ్, మిత్ర, లక్ష్మి, జాను, వివేక్ అందరూ ఉంటారనమాట. ఇక అప్పుడే అరవింద ఫోన్‌కి మెసేజ్ వస్తుంది. ఏం మెసేజా అని చెప్పి అరవింద తన ఫోన్ ఓపెన్ చేసి చూడగానే ఇక మనీషా రిపోర్ట్ వచ్చుంటుందనమాట. ఇక రిపోర్ట్ పాజిటివా, నెగెటివా అని చెప్పి ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటుంది. పాజిటివే రావాలి అన్నట్టుగా మనసులో కోరుకుంటుందనమాట మిత్ర కోసం అరవింద. కానీ ఓపెన్ చేసి చూడగానే నెగెటివ్ అని ఉంటుంది. ఇక అప్పుడు పక్కనే ఉన్న లక్ష్మి ఏం మెసేజ్ అత్తయ్య గారు, రిపోర్టేనా అని చెప్పి అనగానే, అవును లక్ష్మి నెగెటివ్ వచ్చింది అని చెప్పి అనగానే లక్ష్మి, అటు జాను, వివేక్ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అరవింద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మనీషా మనీషా అని చెప్పి గట్టి గట్టిగా అరవడంతో ఏంటత్తయ్య గారు అని చెప్పి కిందకు వస్తుంది. అత్తయ్య ఎవరే నీకు, ప్రెగ్నెంట్ అది ఇదని ఎన్ని మాటలు చెప్పావు, నీ రిపోర్టు మొత్తం అంతా బట్టబయలైంది అందరి ముందు, నువ్వు ప్రెగ్నెంట్ కాదని అర్థమైపోయింది, తెలిసిపోయింది అనగానే, నేను ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటత్తయ్య గారు, నేను ప్రెగ్నెంటే, నేను కడుపుతూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే మనీషా, ఆహా అవునా, ఇదిగో ఈ రిపోర్ట్ చూడు, ఇందాక మార్నింగ్ నువ్వు ఇచ్చింది, నువ్వు బొమ్మ గీయడానికి ఇచ్చింది బ్లడ్ కాదు, నువ్వు ప్రెగ్నెంటా కాదా తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించాను, చూడు రిపోర్ట్లో ఏమొచ్చిందో, నెగిటివ్ అని వచ్చింది అని చెప్పి అనగానే అసలు ఇక మనీషా షాక్ అయిపోతుంది. ఇది దేవి అని కూడా అయిపోయింది. ఈ మనీషా పని అయిపోయినట్టే, ఇక్కడ ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పి అనుకుంటూ ఉంటే అరవింద్ అంటుంది, ఇంకా ఏం చూస్తున్నావు, పో ఇంట్లో నుంచి, ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు, పెట్టావేళ మొత్తం అంతా సర్దుకొని పో అని చెప్పి పొమ్మంటూ ఉంటుంది. ఇక ఇటు జయదేవ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అమ్మయ్య, ఇక అరవింద కరెక్ట్ డెసిషన్ తీసుకుంది అని చెప్పి. ఇక మనీషా ఏం చేస్తుంది మరి, ఈ ప్లాన్ ఏమైనా తిప్పికొడుతుందా, లేదంటే ఇదేమైనా కాలా, లేకపోతే ఇంకేంటి అనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.